హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజు వీడియోస్. ఇప్పుడు వచ్చేసరికి మనం రియల్మీ నుంచి లాంచ్ అవుతున్న రియల్మీ 13 Pro Plus అనేది మనం అన్బాక్సింగ్ చేయబోతున్నాం. లోపల ఏమేమి కంటెంట్స్ వస్తున్నాయి అనేది మీకు ఇప్పుడు అన్బాక్స్ చేసి చూపిస్తాను. ఇంకా ఈ మొబైల్ ఫీచర్స్ అనేవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గెట్ రెడీ. ఇప్పుడు మనం మొబైల్ అన్బాక్సింగ్ చేద్దాం. ఈ ప్లాస్టిక్ అసలు మారబ్బా. ఈ ప్లాస్టిక్ ఎందుకు ఇస్తారు ఇప్పటికీ అర్థం కాదు. దీన్ని తీసేసి కదా. ఓకే, ఇప్పుడు మన మొబైల్ మీద చూసుకున్నట్టయితే ఇక్కడ ఏ అని చెప్పేసి చూపించారు. అంటే ఇందులో ఏ ఫీచర్స్ వస్తుంది. ఇంకోటి వచ్చేసరికి Realme 13 Pro Plus 5G అని ఉంది. మనం ఇంకా సైడ్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా ఇదే ఇచ్చారు. ఇటు సైడ్ చూసినట్టయితే ఇక్కడ ఏదో ట్యాగ్ అని ఇచ్చారు. మన ట్యాగ్ ఏం తెలియదు. ఇది వచ్చేసరికి మోస్ట్ రిలేటబుల్ స్మార్ట్ ఫోన్ సర్వీస్ ప్రోడక్ట్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. బ్యాక్ సైడ్ చూద్దాం. బ్యాక్ సైడ్ ఏమి ఇచ్చారు ఇది. మనం బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసరికి డ్యూయల్ 50 MP సోనీ OS A కెమెరా. ఇంకోటి వచ్చేసరికి సోనీ పెరిస్కోపిక్ OS కెమెరా. ఇప్పుడు వస్తే ఫ్రంట్ 30 MP సెల్ఫీ కెమెరా వస్తుంది. స్నాప్డ్రాగన్ 7S Gen 2 చిప్ చెప్తుంది. 80 watts ఫాస్ట్ ఛార్జింగ్. 5200 mAh ఇస్తారు. సార్ బ్యాటరీ అయితే చేంజ్ అయ్యింది. సార్ ఇంకెందుకు లేదు, మనం బాక్స్ అయితే ఓపెన్ చేసి చూసేద్దాం. అలా తెలుసుకుందాం ఫీచర్స్ గురించి. మనం ఓపెన్ చేయగానే మేక్ ఇట్ రియల్ బాగా ఇస్తారు ట్యాగ్ లైన్ వెళ్ళు. చాలా బాగుంటుంది. పక్కన పెట్టేద్దాం. లోపల చూసినట్టయితే ముందుగా మనకి మొబైల్ ఫోన్ అయితే ఇచ్చారు. ఇది కూడా పక్కన పెట్టేద్దాం. అలా ఓపెన్ చేద్దాం. ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేసి ఛార్జర్ అయితే మిస్ చేయరు. మనం ఛార్జర్ ఓపెన్ చేసి చూద్దాం. ఇది ఎన్ని వాట్స్ వస్తుందో చూద్దాం. ఛార్జర్ వచ్చేసరికి ఇది 8 watts ఛార్జర్. ఇది సూపర్ వుడ్ ఛార్జర్. అట్లా ఛార్జర్ కూడా వస్తుంది బాక్స్. ఇంకా బాక్స్ వచ్చే కంటెంట్స్ అయితే ఇది. మనం ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి. ఇందులో ఏమొస్తుందో చూద్దాం. మనం ఇందులో వచ్చేసరికి మనకి సేఫ్టీ గైడ్ అండ్ క్విక్ స్టార్ట్ వారంటీ గైడ్ ఇచ్చాడు. రెండు పక్కన పెట్టేద్దాం. ఓకే, సిమ్ అడ్జస్ట్ టూల్ నార్మల్గానే ఎప్పుడు ఇచ్చాడు. ఇది కూడా ప్లాస్టిక్ ఇచ్చాడు. ప్లీజ్ నేను ఒకటే అడుగుతున్నాను కంపెనీ వాళ్ళని, ప్లాస్టిక్ అయితే కొంచెం రిమూవ్ చేయడానికి ట్రై చేయండి. కేసు చూసుకున్నట్టు చాలా బాగుంది. లాస్ట్ టైం కంపేర్ అయితే కేసు అయితే చాలా ప్రీమియం గా ఇచ్చారు. చాలా బాగుంది కేసు అయితే. ఓకే, కంటెంట్స్ అన్ని చూసాం కదా. ఇవన్నీ మనం పక్కకు పెట్టేద్దాం. ఇప్పుడు మొబైల్ అయితే ఓపెన్ చేసి చూద్దాం. వావ్, మొబైల్ వచ్చేసరికి చాలా ప్రీమియం ఇచ్చారు. చాలా బాగుంది మొబైల్ అయితే. ఎక్సలెంట్ ఉంది. చాలా థిన్ ఉంది. వెయిట్ కూడా మనకి చాలా లైట్ వెయిట్తో వస్తుంది. ఇది ఈ స్టిక్కర్ని అయితే మనం రిమూవ్ చేసేద్దాం. ఫోన్ అయితే చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగుందో. మీకు వాచ్ డిజైన్ కూడా చాలా లగ్జరీ వాచ్ డిజైన్. ఇది చాలా బాగుంటుంది. లాస్ట్ టైం Realme 12 Pro Plus ఏదైతే ఇచ్చారు సేమ్ అదే డిజైన్ అనేది వస్తుంది. చాలా బాగుంది ఇది మొబైల్. సరే మనం ఇంకెందుకు లేటు ఆన్ చేసేద్దాం మొబైల్ని. ఆండ్రాయిడ్ ఓకే, మనం సెలెక్ట్ చేసి హోమ్ స్క్రీన్ వెళ్తాం. సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది వచ్చేసరికి హోమ్ స్క్రీన్ అయితే కనుక ఇలా ఉంటుంది మనకి. ఇందులో యాప్స్ అయితే చాలా యాప్స్ ఇచ్చారు. కొన్ని రియల్మీకి సంబంధించిన యాప్స్ ఎక్కువ ఉన్నాయి. ఇందులో గూగుల్ యాప్స్ అంటే పెద్దగా అదర్ గేమ్స్ గట్ట ఒకటే ఇచ్చారు. ఇందులో ఇంకంత మించి ఏం అవ్వలేదు. ఓకే, మనం ఇప్పుడు సెట్టింగ్స్ ఓపెన్ చేసి చూద్దాం. నా అబౌట్ ఫోన్ ఓపెన్ చేసి చూద్దాం. ఇది వచ్చేసరికి రియల్మీ అయితే వస్తుంది 5.0తో వస్తుంది. ఇందులో చూసుకున్నట్టయితే ఇది Realme 13 Pro Plus 8GB RAM 256GB మోడల్. ఇది మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 14 తోటి వస్తుంది. వెనకాల డిజైన్ అయితే చాలా లుకింగ్ ఉంది. చాలా బాగుంది లుకింగ్ వచ్చేసరికి. బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇది గ్లాసీ బాడీతో వస్తుంది. గ్లాసీ ఫినిషింగ్ ఇది బ్యాక్ సైడ్ వచ్చేసరికి. సైడ్ కూడా చూసుకున్నట్టయితే ఇది
ఫ్రేమ్ కూడా చాలా స్ట్రాంగ్గానే ఉంది. కింద చూసుకున్నట్టయితే స్పీకర్ గ్రిల్ ఉంది, టైప్ సి పోర్ట్ అనేది ఇచ్చారు. ఆ పక్కన సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది. దాని పక్కన సిమ్ అడ్జస్ట్ టూల్ అనేది ఇచ్చారు. మొబైల్కి రైట్ సైడ్ చూసుకున్నట్టయితే పవర్ బటన్ అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ అనేది ఇచ్చారు. మనకి టాప్లో చూసుకున్నట్టయితే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది. ఆ పక్కనే స్పీకర్ గ్రిల్ అనేది ఇచ్చారు. మొబైల్కి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే నార్మల్గానే ఉంది, ఏమీ మనకి ప్రొవైడ్ చేయలేదు. ఇది ఓపెన్ చేసి చూద్దాం. ఇప్పుడు సిమ్ అడ్జస్ట్ ఓపెన్ చేసి చూద్దాం. మనం చూసుకున్నట్టయితే ఇది ఓన్లీ 2 సిమ్లు పెట్టుకోవడానికి ఇచ్చారు. ఇందులో అయితే మెమరీ కార్డ్ సపోర్ట్ అయితే లేదు, ఓన్లీ 2 సిమ్లు పెట్టుకోవడానికి మొత్తం ఉంటుంది. హైబ్రిడ్ అయితే కాదు. మనం ఇప్పుడు వచ్చేసరికి మొబైల్కి కేసెస్ చూద్దాం ఎలా ఉందో చూస్తాను. కేసెస్ లుకింగ్ అయితే కనిపించట్లేదు. మ్యాక్సిమం మీరు విడిగా ట్రాన్స్పరెంట్ కొనుక్కోవడం బెటర్. కానీ ఇదైతే సేఫ్టీగా అయితే బాగుంటుంది. మీకు వెనక కెమెరా కూడా కింద టచ్ అవ్వదు కింద పెట్టినప్పుడు కూడా. ఇది ప్రొడక్ట్ అయితే ఇచ్చాడు. అంటే మీకు ఛార్జింగ్ పోర్ట్లోకి జస్ట్ వెళ్ళకుండా అనేది ప్రొడక్ట్ అయితే ఇచ్చాడు. మనకి మొబైల్లో చూసుకున్నట్టయితే ఇది స్క్రీన్ సైజ్ వచ్చేసరికి 6.7 ఇంచెస్తో వస్తుంది. ఇది సూపర్ AMOLED డిస్ప్లే. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఐ ప్రొటెక్షన్ డిస్ప్లే. ఇది కళ్ళకి మేజర్గా ఏ ఎఫెక్ట్ అనేది ఉండదు ఎంతసేపు మీరు మొబైల్ అనేది యూజ్ చేసినా. కానీ ఏమైనా చూసినా చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మొబైల్లో చూసుకున్నట్టయితే మనకి ఇది వాటర్ రెసిస్టెంట్ వస్తుంది. IP65 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ అనేది మనకి మొబైల్లో అనేది ప్రొవైడ్ చేస్తారు. అంటే మీరు వాటర్లో ముంచకూడదు, కానీ చినుకులు ఏమైనా పడినా లేకపోతే మామూలు తుప్పర్ లాంటివి పడినా ఈ మొబైల్కి అనేది ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. ఇంకోటి ఏంటంటే మనకి ఈ మొబైల్లో వచ్చేసరికి ఫాస్ట్ ఛార్జింగ్ అనేది సపోర్ట్ చేస్తుంది. ఇది 80 watts సూపర్ ఛార్జింగ్ అనేది మనకి మొబైల్లో ఇస్తారు. ఇది వచ్చేసరికి మనకి 1 to 50% ఛార్జింగ్ అవ్వడానికి జస్ట్ 19 to 20 minutes లో ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. అంతేకాకుండా మనకి ఇందులో బ్యాటరీ చూసుకున్నట్టయితే 5200 mAh బ్యాటరీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాడు. లాస్ట్ జనరేషన్ తో కంపేర్ చేసుకుంటే ఈ జనరేషన్ కూడా 200 mAh అనేది పెంచారు. ఇది వచ్చేసరికి కంపెనీ వాళ్ళు వచ్చేసరికి చెప్పేది ఏంటంటే ఇది 4 years హెల్త్ అనేది ఇస్తున్నారు. అంటే 4 years డ్యూరబిలిటీ ఉంటుంది బ్యాటరీ అనేది. ఇది డ్యూయల్ సెల్ బ్యాటరీతో వస్తుంది. ఎక్కువగా గేమ్స్ ఆడే వాళ్ళకి అయితే బాగా యూజ్ అవుతుంది. అది కాకుండా ఎక్కువ వర్క్ చేసే వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. మనకి ఇది వచ్చేసరికి ప్రాసెసర్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో వస్తుంది. స్నాప్డ్రాగన్ 7X Gen 2 ప్రాసెసర్. ఇది 5G ప్రాసెసర్. మనకి గేమ్స్ కానీ పబ్జీ కానీ ఫ్రీ ఫైర్ కానీ ఆడుకునే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ ప్రాసెసర్ అనేది. అలాగే కాకుండా ఇందులో చూసుకున్నట్టయితే 3D వేపర్ ఛాంబర్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అనేది ఇచ్చారు. ఇది వచ్చేసరికి 4500 mm స్క్వేర్ ఉంటుంది. ఇందులో మనం మెయిన్ వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ కెమెరా గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ ఇంటర్వ్యూ ఎక్కువ హైలైట్ చేస్తుంది కూడా కెమెరానే. ఇందులో మనకు వచ్చేసరికి మెయిన్ కెమెరా వచ్చేసరికి 50 megapixel. ఇది సోనీ సెన్సార్తో ఇస్తున్నారు. సోనీ LYT సెన్సార్. ఇది 701 సెన్సార్. ఇది వచ్చేసరికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అనేది సపోర్ట్ చేస్తుంది. సెకండరీ కెమెరా వచ్చేసరికి ఇది కూడా పెరిస్కోపిక్ లెన్స్ వస్తుంది. ఇది కూడా 50 megapixel ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అనేది వస్తుంది. ఇది 600 సెన్సార్. సోనీ LYT 600 సెన్సార్. థర్డ్ కెమెరా వచ్చేసరికి 8 megapixelతో వస్తుంది. ఇది వచ్చేసరికి వైడ్ యాంగిల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. ఇది 112 degrees తో వస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి 50 megapixel కెమెరాస్ కాబట్టి చాలా బాగుంటుంది. మనకి ఇది పెరిస్కోపిక్ లెన్స్ 50 megapixel ఇచ్చారు కాబట్టి మనకి ఇది 3x దాకా ఆప్టికల్ జూమింగ్ అనేది చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి 120x డిజిటల్ జూమ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ లోగో కూడా చూసుకున్నట్టయితే హైపర్ ఇమేజ్ ప్లస్ అనేది ఇచ్చారు. వెనకాల లోగో చూసుకున్నట్టయితే మనం ఇంకోటి ఏంటంటే ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 32 megapixel కెమెరా. ఇది వచ్చేసరికి ఫ్రంట్ బ్యాక్ కూడా మనం 4K అనేది రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ బ్యాక్ 4K 30 FPS దాకా వీడియో అనేది రికార్డ్ చేసుకోవచ్చు. ఇందులో వచ్చేసరికి ఏ ఇమాజినేషన్ ఉంటుంది. అంటే అది మనం ఫోటో తీసినప్పుడు బ్యాక్గ్రౌండ్ ఎవరన్నా అన్నోన్ పర్సన్స్ ఉన్నా అది అరేంజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మనకి ఇందులో సౌండ్ సిస్టమ్ గురించి మాట్లాడుకున్నట్లయితే మెయిన్లీ ఇది ఐరిస్ ఆడియోతో వస్తుంది. ఇందులో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. మనకు వచ్చే సౌండ్ క్వాలిటీ అయితే కనుక ఎక్సలెంట్ ఉంటుంది. మనం
ఇందులో ప్రొడక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఆర్మర్ షీల్డ్ ప్రొడక్షన్ అనేది ఇస్తున్నాడు. హై ప్రొడక్షన్, ఇది వెరీ హై లెవెల్ అనేది ప్రొడక్షన్ అనేది ఉంటుంది. మొబైల్ గమ్ముని కింద పడినా సరే డ్యామేజెస్ అయ్యే ఛాన్సెస్ అనేది తక్కువగా ఉంటాయి. అది కాకుండా ఫ్రంట్ డిస్ప్లే చూసుకున్నట్టయితే ఫ్రంట్ డిస్ప్లే వచ్చేసరికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొడక్షన్ చేస్తున్నారు. నేను మేజర్లీ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఇస్తున్నారు కదా, దాంతో మనకి హార్ట్ రేట్ సెన్సర్ అనేది ఇస్తారు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ లోనే. అది వచ్చేసరికి మెయిన్ ప్లస్ పాయింట్ ఈ మొబైల్కి వచ్చేసరికి. మనం ఇందులో వచ్చేసరికి హార్ట్ రేట్ సెన్సర్ అన్నాం కదా, ఇది ఎలా చూడాలంటే మనం సెట్టింగ్స్ ఓపెన్ చేసి సర్చ్లోకి వెళ్ళి హార్ట్ రేట్ మెజర్మెంట్ ఉంది కదా, ఇది ఓపెన్ చేశారనుకోండి మీకు ఇక్కడ వస్తుంది హార్ట్ రేట్ అని చెప్పి. దాన్ని ఓపెన్ చేసి జస్ట్ మీ ఫింగర్ దాని మీద ఇలా ప్రెస్ చేసి ఉంచితే మీ హార్ట్ రేట్ ఎంత ఉన్నది అనేది అందులో చూపిస్తుంది. మీ బ్లడ్ ప్రెషర్ ఎంత ఉంది ఇక్కడ చూపించింది చూసాను. ఇది మీ హార్ట్ రేట్ 73 ఇలా చూపిస్తుంది. మీరు వాకింగ్ చేస్తున్నప్పుడు అంతా జనరల్ ఇది అన్నీ కూడా ఇందులో చూపించేస్తుంది. మొత్తం అంతా కూడా కరెక్ట్గానే చూపిస్తుంది. ఇది వచ్చేసరికి నాకైతే బాగా నచ్చింది. ఇదొకటి యాడ్ చేశారు ఇందులో లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే. అంతేకాకుండా ఇందులో ఏ ఫీచర్స్ అనేది ఇస్తాడు. ఐ కంఫర్ట్ సినిమేటిక్, ఇందులో మీకు వచ్చేసరికి ఇందులో కలర్స్ అనేవి మీరు చేంజ్ చేసుకోవచ్చు. న్యాచురల్ కావాలి న్యాచురల్ పెట్టుకోవచ్చు. ప్రో మోడ్స్ ఇవి సినిమేటిక్, బ్రిలియంట్. ఈ వచ్చేసరికి కొంచెం వైబ్రెంట్గా కనిపిస్తుంది. బ్రిలియంట్ అనేది ఆన్ చేసుకుంటే మీరు ఇవి అనేది మామూలుగా మీరు అన్నిటిలోనే ఉంటాయి. ఏఏ అసిస్టెంట్ మెయిన్లీ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఏఏ అసిస్టెంట్. ఇది లాస్ట్ టైం రియల్మీ GT6లో చూపించాను కదా, మీకు సేమ్ ఆ టైపే ఉంటుంది ఇది కూడా. ఇందులో మొత్తం అన్ని కూడా ఇలా ఆన్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇదొకటి గూగుల్, స్నాప్చాట్, క్రోమ్, ఈ 5 అనేది నేను యాడ్ చేసుకున్నాను. ఇందులో వచ్చేసరికి మీకు అది ఎలా యూజ్ అవుతుందంటే మీకు చెప్పాను కదా లాస్ట్ టైము రియల్మీ GT6లో ఆ టైపే. సపోజ్ ఇక్కడ గ్యాలరీలో ఫొటోస్ ఉంటాయి. ఈ ఫొటోస్ ఓపెన్ చేసి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇలా లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోండి. లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుని సైడ్ ఏ లూప్ అని ఉంటుంది. ఇందులో మీరు ఎందులో సెర్చ్ చేయాలంటే అందులో సెర్చ్ చేశారనుకో దానికి సంబంధించి వస్తే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు అమెజాన్ ఉంటుంది, అమెజాన్లో సెర్చ్ చేశారనుకో ఇప్పుడు డ్రెస్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఓపెన్ అవుతాయి మీకు. ఇలా అనేది షార్ట్ కట్లో అనేది యూజ్ అవుతుంది. నెట్ కనెక్ట్ అయ్యలేదు అందుకని చెప్పేసి ఓపెన్ అవ్వట్లేదు. ఇందులో కలర్ చూసుకున్నట్టయితే కనుక 13 Proలో వచ్చేసరికి మనకి 3 కలర్స్తో వస్తుంది అవైలబిలిటీ అనేది. 13 Pro Plusలో వచ్చేసరికి 2 కలర్స్లో వస్తుంది అవైలబిలిటీ మనకి. 13 Proలో వచ్చేసరికి మనకి మోనెట్ గోల్డ్ కలర్ అనేది వస్తుంది. ఇంకోటి వచ్చేసరికి ఎమరాల్డ్ గ్రీన్ కలర్ అనేది వస్తుంది. ఇంకో కలర్ వచ్చేసరికి పర్పుల్ కలర్. అది ఈ 3 కలర్స్ అనేవి మనకి 13 Proలోనే అవైలబిలిటీ ఉంటుంది. 13 Pro Plus వచ్చేసరికి మోనెట్ గోల్డ్ కలర్ అనేది వస్తుంది. ఇంకో సెకండరీ వచ్చేసరికి ఎమరాల్డ్ గ్రీన్ కలర్ అనేది వస్తుంది. పేరు కొంచెం వెరైటీగా ఉంది పలకడానికి. 13 Pro Plusలో వచ్చేసరికి ఈ 2 కలర్స్ అనేది అవైలబిలిటీ అనేది మనకు ఉంటుంది. 13 Pro వచ్చేసరికి మనకి 3 వేరియంట్స్తో వస్తుంది. ఒకటి వచ్చేసరికి 8/128, ఇంకోటి వచ్చేసరికి 8/256, థర్డ్ వచ్చేసరికి 512GB అనేది ఇస్తాడు మనకి. ఈసారి అనేది 512GB అనేది యాడ్ అయ్యింది ప్రో సిరీస్ వచ్చేసరికి. 13 Pro Plus వచ్చేసరికి అది కూడా 3 వేరియంట్స్ తోటి వస్తుంది. అది వచ్చేసరికి 8/256 వస్తుంది. సెకండరీ వచ్చేసరికి 12/256, థర్డ్ మోడల్ వచ్చేసరికి 512GB అనేది ఇస్తుంది మనకి. ఈ 2 మోడల్స్ ఒక్కో దాంట్లో 3 వేరియంట్స్ అనేవి వస్తున్నాయి. ఇప్పుడు వచ్చేసరికి మనకి ఈ రెండింటికి 13 Pro 13 Pro Plusకి చేంజెస్ ఏమున్నాయని అంటే మీకు 13 Pro Plusలో వచ్చేసరికి పెరిస్కోపిక్ లెన్స్ వస్తాయి 50 MP. ఇందులో వచ్చేసరికి పెరిస్కోపిక్ లెన్స్ అనేవి రావు. 13 Proలో వచ్చేసరికి మీకు అదొకటి మెయిన్ చేంజెస్ ఉంటాయి. అదే కాకుండా సోనీ మెయిన్ కెమెరా చేంజ్ అవుతుంది. 13 Proలో వచ్చేసరికి మెయిన్ కెమెరా 50 MP ఇస్తారు. కాకపోతే ఇది సోనీ LYT 600 సెన్సర్తో వస్తుంది. ఇది వచ్చేసరికి 701తో వస్తుంది.
అయ్యే మెయిన్ చేంజ్ వచ్చేసరికి డిస్ప్లే బ్యాటరీ అన్నీ కూడా సేమ్ ఉంటాయి, మీకు పెద్ద మెయిన్ డిఫరెన్స్ ఏ ఉండవు. ఓకేనా ఫ్రెండ్స్, మీరు చూస్ చేసుకుని మీకు ఏ మొబైల్ నచ్చినది మీరు తీసుకోవచ్చు. నాకైతే 13 Pro Plus అయితే నేను చూస్ చేసుకుంటాను. అన్బాక్సింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు వీడియో అయితే చూశారు కదా. నా వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోకండి. ఇలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకోసం మంచి మంచి వీడియోస్ అనేది, అన్బాక్సింగ్ వీడియోస్ అనేది నేను ముందుకు తీసుకొస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అందరికీ కూడా బాయ్ బాయ్.